తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గచ్చిబౌలిలో చేపట్టిన అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. అయితే అక్రమ కట్టడం పేరుతో తన కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ అక్కినేని నాగార్జున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ప్రచారం జరిగింది. దీన్ని హైడ్రా ఖండించింది. అంతకుముందు ఇవాళ ఉదయం నుంచే ఎలాంటి నోటీసులు లేకుండా గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేయడం మొదలుపెట్టారు. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం వల్ల అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చివేస్తున్నట్టుగా వెల్లడించారు. దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ చట్టవిరుద్ధంగా చేపట్టిన కూల్చివేతల వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. దీనిపై విచారణ జరిపి తెలంగాణ హైకోర్టులోని జస్టిస్ టి. వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలపై హైడ్రా అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు అన్నారు. ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా చెరువును ఆక్రమించి కట్టారని, కాబట్టి ఇందులో నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశామన్నారు.